షర్మిల భవిష్యత్ ఏంటి అంటే మళ్ళీ అయ్యో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమక్కర్లేదు. షర్మిల రాజకీయ భవిష్యత్తు పరంగా పీసీసీ చీఫ్ అయింది. సరే ముఖ్యమంత్రి కావడం అంటే కాంగ్రెస్ వైపు నుంచి అసాధ్యమైన పని ఇప్పటివరకు అయితే. ఫ్యూచర్లో మనమేమి జడ్జిమెంట్ చేయలేం. ఏ పార్టీలైనా ఎదగచ్చు, ఆవిడ కూడా ఎదగాలంటే అవకాశం ఉంటే ఎదగచ్చు కూడా. కాబట్టి మనం దాంట్లో జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే 2024కి అయితే వర్కౌట్ కాదు. కాకపోతే షర్మిలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తుని ఎందుకు హెడ్డింగ్ పెట్టానంటే, రాధాకృష్ణ గారు వాస్తవంగా ఆమెతో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటున్నారు, ఆవిడకి సంబంధించి గైడ్ చేస్తున్నారు, లేకపోతే ఆవిడకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ రాధాకృష్ణ గారి దగ్గరే ఖచ్చితంగా ఉంటుంది. ఆ మధ్యన రాసింది ఏంటంటే, ఆంధ్ర పీసీసీ చీఫ్గా ఈవిడ వెళ్ళేటట్టయితే కర్ణాటక నుండి రాజ్యసభకి ఆవిడని ఎంపిక చేస్తారు అన్నట్టు. ఇప్పుడు రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 7కి నామినేషన్స్, 27కి అక్కడ ఫైనల్గా ఎలక్షన్ జరిగిపోబోతుంది. ఇప్పుడు ఆమెకి ఇస్తారా? తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభకి ఛాన్సెస్ ఉన్నాయి. అదే సందర్భంలో మన కర్ణాటకలో అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అక్కడ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి. మరి అక్కడ ఖాళీ అవుతున్నటువంటి సీట్లు అంటే ఈయన రాయాల్సిన దాని ప్రకారం అయితే కనుక షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అన్నటువంటిది. అందుకోసమే ఆవిడ పీసీసీ చీఫ్గా ఒప్పుకుంది అన్నట్టు. అది నిజమా కాదా అన్నది తేలిపోబోతోంది. రాజ్యసభ కనుక సెలెక్ట్ చేస్తే ఆవిడకి ఇంకా అసలు తిరుగులేదు. ఒక 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని వీడదు, ప్లస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫుల్ ప్లేటెడ్గా అన్న మీద దాడి కొనసాగిస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.